అందరికీ నమస్కారం. పైథాన్ తెలుగు ట్యూటోరియల్స్కి స్వాగతం. మనం లాస్ట్ క్లాస్లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుంటాం. ఈ స్టేట్మెంట్నే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. నెస్టింగ్ అంటే ఏంటంటే ఒక దాంట్లో ఇంకోటి ఉండడం అన్నమాట. సో ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకో ఇఫ్ స్టేట్మెంట్, ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ ఉండడం అన్నమాట. సో అలాంటి దాన్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేసి అంటుంటారు. సో జనరల్గా ఇటువంటి ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఏదైనా మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయాల్సి వచ్చిన సందర్భాలలో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తుంటారు. ఇక్కడ చదువుదాం. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్ అండ్ ఎగ్జిక్యూట్ ద స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ డిపెండింగ్ అపాన్ ద ట్రూ కండిషన్ అమాంగ్ దెమ్. అంటే ఏమర్థం అంటే మల్టిపుల్ కండిషన్స్ మనం చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదైతే ఆ ఇచ్చిన మల్టిపుల్ కండిషన్స్లో ఏదైతే ట్రూ అవుతుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ స్టేట్మెంట్స్ అన్ని కోడ్ బ్లాక్స్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ మెయిన్ లైన్ స్టేట్మెంట్స్లోకి వెళ్తుంది. సో ఒక డయాగ్రమాటిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ విధంగా ఒక ఎగ్జిక్యూషన్ ఇంటర్ప్రెటర్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ ఒక కండిషన్ ఎదురైంది. కండిషన్ ట్రూ ఆ ఫాల్సా అనేది చెక్ చేసింది. ట్రూ అయితే కండిషన్ ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఈ స్టేట్మెంట్ బ్లాక్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. చేసిన తర్వాత మెయిన్ లైన్లోకి వెళ్ళిపోతుంది, అంటే మెయిన్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. సపోజ్ ఇది ట్రూ అయితే జరిగే ప్రాసెస్. సపోజ్ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అంటే నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఇంకొక కండిషన్ ఇక్కడ, అంటే ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఎల్స్ ఇఫ్ అనేసి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఇక్కడ కండిషన్ మళ్ళీ చెక్ చేయమని చెప్తాం. మళ్ళీ ఈ కండిషన్ని ట్రూ ఆ ఫాల్స్ అనేది చెక్ చేస్తుంది. ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మెయిన్ లైన్లోకి వెళ్ళిపోతుంది, అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. సపోజ్ ఈ సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్ అయితే నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ ఎలిఫ్ అనేసి ఇక్కడ ఉంటుంది. ఈ స్టేట్మెంట్ ఈ కండిషన్ని చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ట్రూ ఆ ఫాల్సా. సో ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫాల్స్ అయితే మళ్ళీ అగైన్ ఇంకో ఎలిఫ్ ఇవ్వచ్చు, అట్లా ఇచ్చుకుంటా వెళ్తూ ఉండొచ్చు. సో ఒక 3వ 4వ ఇచ్చిన తర్వాత మనం ఓకే ఇది ఇంకా కాదు అనేసి అనుకున్నప్పుడు ఎల్స్ అనే స్టేట్మెంట్ ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ని బట్టి మనం ఎన్ని కండిషన్స్ చెక్ చేయాలి అనేది ప్రాబ్లమ్ని డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అంటే దీన్నే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇక్కడ ఎలిఫ్ అని పెట్టారు. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అయితే ఎల్స్ ఇఫ్ అనేసి టోటల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ పైథాన్లో కొద్ది స్టైల్ మార్చారు. ఇఫ్ ఎలిఫ్ అనేసి అంటారు, దాని తర్వాత లాస్ట్కి ఎల్స్ అనేసి ఉంటుంది. అంటే ఎల్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే అన్ని మల్టిపుల్ కండిషన్స్ కూడా ఫాల్స్ అయితే అప్పుడు చివరికి ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదా ఈ మధ్యలోనే ఏదన్నా మల్టిపుల్ కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే ఆ పర్టికులర్ కోడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ సింటాక్స్ చూద్దాం. ఇఫ్ అనే కీవర్డ్ మనం ఇక్కడ పెట్టి దాని తర్వాత ఎక్స్ప్రెషన్ 1 అంటే ఇది కండిషన్ 1 అనమాట. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సపోజ్ ఇది ఫాల్స్ అయింది అంటే నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎక్కడికి పోతుంది, నెక్స్ట్ ఎలిఫ్ స్టేట్మెంట్కి వెళ్తుంది. వెళ్ళి ఈ ఎక్స్ప్రెషన్ని చెక్ చేస్తుంది, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ ఎలిఫ్ కింద ఉన్న ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు ఇది ఫాల్స్ అయితే మళ్ళీ ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ఎక్కడికి పోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఎలిఫ్ స్టేట్మెంట్ ఇంకో ఎక్స్ప్రెషన్ చెక్ చేస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే
దాని కింద ఉండే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సపోజ్ ఇది కూడా ఫాల్స్ అయ్యింది అంటే నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఎల్స్ అనే స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఎల్స్ అనే స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ మల్టిపుల్ కండిషన్స్ ఏది ట్రూ కానప్పుడు మాత్రమే ఈ ఎల్స్ అనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 3 కండిషన్స్లో ఏ ఒక్క ట్రూ అయినా దానికి సంబంధించిన బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అది ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ యొక్క మెకానిజం ఈ విధంగా జరుగుతుంది. అండ్ ఇది మనం ఇంతకుముందు ఒక 2 స్టేట్మెంట్స్కి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నట్టుగా దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సో దట్ వీ విల్ రిలేట్ ది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ టు ది కాన్సెప్ట్ అనమాట. సో సపోజ్ మనం లాస్ట్ టైం ఎగ్జాంపుల్ మారిగానే హోటల్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అందరికీ బాగా అర్థమవుతుంది, రిలేట్ చేసుకుంటారు. సో మనం హోటల్కి వెళ్ళాం. సో అక్కడ దోశ ఉందా అని అడిగాం. అతను ఉంది అన్నాడు. ఉంది అంటే ఎస్ అని, ట్రూ అని. ట్రూ అయితే ఏమని, ఓకే వెళ్ళడం, కొనడం, కొనేసి తినడం, తినిన తర్వాత నెక్స్ట్ మన పని అంటే ఆఫీస్కి వెళ్ళిపోవడం. సరే దోశ ఉంటే మనం కొనుక్కున్నాం, తిన్నాం, వెళ్ళిపోయాం, నెక్స్ట్ మెయిన్ లైన్లోకి వెళ్ళిపోయాం. లేదు ఒకవేళ దోశ లేదు అంటే నెక్స్ట్ ఏం చేయాలా, నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాం ఇక్కడ. సరే పోనీ దోశ లేకపోతే పోయింది, పూరి ఉందా అనేసి మళ్ళీ అడుగుతాం. నెక్స్ట్ ఇంకో కండిషన్, మనం కౌంటర్లో ఉండే అతన్ని పూరి ఉందా అనేసి అడుగుతాం. అతను ఉంది అన్నాడు అనుకోండి, ఎస్ ట్రూ ఉంది అనేసి అంటే పూరి కొనుక్కొని ఆడ తినేసి అంటే ఆ స్టేట్మెంట్ బ్లాక్స్ని ఎగ్జిక్యూట్ చేసేసి నెక్స్ట్ మనం ఆఫీస్కి వెళ్తాం. సపోజ్ కౌంటర్లో ఉన్న వ్యక్తి పూరి కూడా లేదు అనేసి అన్నాడు అనుకుందాం. అప్పుడు ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ఎక్కడికి పోతుంది, మళ్ళీ అప్పుడు మనం ఏం చేస్తాం, పూరి కూడా లేదా, సరే నెక్స్ట్ పోనీ ఇడ్లీ ఉందా అనేసి అడుగుతాం. సో ఇడ్లీ, ఓకే ఇడ్లీ ఉంది అంటే ఇడ్లీ కొనుక్కొని తినేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం. సపోజ్ లేదు అంటే ఇంకేదన్నా అంటే పొంగల్, ఇంకేదన్నా అట్లా మారిగా మల్టిపుల్ కండిషన్స్ మనం ఇచ్చుకుంటూ వెళ్తాం. ఏదైతే ట్రూ అయితే అవుతుందో అక్కడ మనం దానికి సంబంధించిన వర్క్ చేసుకొని నెక్స్ట్ మెయిన్ లైన్ ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సపోజ్ ఈ మల్టిపుల్ కండిషన్స్లో దోశ అన్నాము లేదన్నాడు, పూరి అన్నాము లేదన్నాడు, ఇడ్లీ అన్నాను అది లేదన్నాడు, ఏది లేదంటున్నాడు, ఏం చేద్దాము అనేసి అట్లాంటి కండిషన్స్లో ఉండేటప్పుడు మల్టిపుల్ కండిషన్స్ అన్ని కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ స్టేట్మెంట్లో పెడతాం అన్నమాట మనం ఏం చేయాలనేది. ఎల్స్ స్టేట్మెంట్లో అప్పుడు దోశ లేదు, పూరి లేదు, ఇడ్లీ లేదు అనేసి అన్నప్పుడు ఈ అన్ని స్టేట్మెంట్స్ ఫాల్స్ అవుతాయి, ఈ కోడ్ బ్లాక్స్ ఏమి ఎగ్జిక్యూట్ కావు. అప్పుడు ఎల్స్ అంటే ఇంకేం చేద్దాము, నీళ్ళు తాగేసి ఆఫీస్కి వెళ్దాం అనేసి నీళ్ళు తాగేసి ఆఫీస్కి వెళ్తాం అనమాట. సో ఇది మెకానిజం. యాక్చువల్గా కొద్దిగా బాగా రిలేట్ చేసుకునేదానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అండ్ దెన్ ఇది మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ గ్రేడ్ ఆఫ్ ఏ స్టూడెంట్ ఇన్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ మనం నార్మల్గా ఎగ్జామ్స్ రాసినప్పుడు మార్క్స్ వస్తుంటాయి కదా, 70, 80 అబోవ్ అయితే ఏ గ్రేడ్ అని, 60 to 70 or 80 అయితే బి గ్రేడ్ అని, అలాంటిది మనం ఒక ప్రోగ్రామ్ చేద్దాం. మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయాలన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకి ఈ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. ఇంటర్ప్రెటర్లోకి వెళ్దాం మనం. గో టు పైచార్మ్. సో ఇక్కడ ఒక కొత్త ఫైల్ తీసుకుంటాం, పైథాన్ ఫైల్ ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అన్నమాట ఇది. సో ఇక్కడ మీకు ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్, దాని తర్వాత ఇంటర్ప్రెటర్లోకి వెళ్తాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టూడెంట్ యొక్క మార్క్స్ని ఇవ్వమని చెప్పి యూజర్ని ప్రాంప్ట్ చేయాలి. సో దానికి కమాండ్ వచ్చి ఇన్పుట్ ఆఫ్
మనం చెప్పదలుచుకున్న మ్యాటర్ ఇక్కడ టైప్ చేసినామంటే అది మనకు కన్సోల్ పైన బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎంటర్ ద మార్క్స్ అని బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎంటర్ చేసిన మార్క్స్ని ఇంటీజర్ డేటా టైప్గా కన్వర్ట్ చేసి మార్క్స్ అనే వేరియబుల్లో అది స్టోర్ చేసుకుంటుంది. ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత మనం ఆ మార్క్స్ ఏ రేంజ్లో ఉందనేది మనం చెక్ చేయాలి. సో అలా చెక్ చేసినప్పుడు మనం ఫస్ట్ సపోజ్ యూజర్ ఇచ్చిన మార్క్స్ 85 కంటే ఎక్కువ 100 కంటే తక్కువ అయితే ఏ గ్రేడ్ అనేసి, లేదా ఈ కండిషన్ కాకపోతే ఇంకేదన్నా వేరే కండిషన్ అయి ఉండొచ్చు కదా, కాబట్టి ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలి అక్కడ. అండ్ ఎల్స్ ఇఫ్ మార్క్స్ 60 కంటే ఎక్కువ లేదా 85 కంటే తక్కువ అయితే బి గ్రేడ్ అని టైప్ చేయండి. లేదు ఇంకో ఏదన్నా రేంజ్ ఉండే అవకాశం కూడా ఉంది కదా, కాబట్టి ఆ కండిషన్ కూడా చెక్ చేయాలి కదా అనేసి మళ్ళీ ఇంకో ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్లో మార్క్స్ గ్రేటర్ దాన్ 35 అండ్ లెస్ దాన్ 60 ఈ రేంజ్లో ఉంటే సి గ్రేడ్ అని టైప్ చేయండి. ఒకవేళ మార్క్స్ 35 నుంచి 60లోనూ లేక 60లో నుంచి 85లోనూ లేక 85లో నుంచి 100 ఈ రేంజ్లోనూ లేక ఈ 3 రేంజ్లోనూ లేదు అంటే ఖచ్చితంగా 35 కంటే తక్కువే మార్క్స్ వచ్చుంటాయి. కాబట్టి ఈ రేంజ్లో ఎక్కడా లేదు, ఈ కండిషన్స్లో ఎక్కడా లేదు అంటే ఈ కండిషన్స్ అన్నీ ఫాల్స్ అయితే ఎల్స్ ప్రింట్ ఫెయిల్ అంటే 35 కంటే తక్కువ ఉంటే ఫెయిల్ అనేసి ప్రింట్ చేయండి అనేసి మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసాం. సో ఇక్కడ మనం ఏం చేసామంటే మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేసాం. ఓకే, ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. ఓకే, దెన్ మార్క్స్ is equal to int of input of enter your marks అనేది ఎంటర్ చేయమని మనం యూజర్ని అడిగాం. ఎంటర్ చేసిన తానే ఇది ఇంట్గా కన్వర్ట్ చేసి మార్క్స్ అనే దాంతో స్టోర్ చేసుకుంది. ఇప్పుడు మనం చెక్ చేయాలి గ్రేడింగ్ ఇవ్వాలి అంటే ఇఫ్ కండిషన్ ఓపెన్ ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 85 greater than or equal to 85 and marks less than or equal to 100 అయితే ఈ కండిషన్లో ఉంటే ఈ రేంజ్లో ఉంటే ప్రింట్ అప్పుడు అతను మనం ఏ గ్రేడ్ మార్క్స్ అవి అని మనం ప్రింట్ చేసాము. సపోజ్ ఈ రేంజ్లో లేదు, ఇంకో రేంజ్ని కూడా చెక్ చేయాలన్నప్పుడు ఎల్ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఎల్ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65 and marks less than or equal to less than 85 అనేసి అన్నప్పుడు మనం ఆ రేంజ్ కానీ నిజమైతే ప్రింట్ బి గ్రేడ్ అంటే ఎంటర్ చేసిన మార్క్స్ ఈ రేంజ్లో ఉంటే బి గ్రేడ్ ప్రింట్ చేయండి. నెక్స్ట్ మరి అది ఇంకో రేంజ్ 65లో నుంచి 85లో కూడా లేడు అనుకుందాం. నెక్స్ట్ రేంజ్ కూడా మనం చెక్ చేయాలి. కాబట్టి is greater than or equal to 35 and marks less than 65 ఇలా ఈ రేంజ్లో ఉంటే మనం ప్రింట్ ఆఫ్ సి గ్రేడ్ అని మనం ప్రింట్ చేయమన్నాము. సపోజ్ ఏ రేంజ్లోనూ లేదు అంటే 85 నుంచి 100లోనూ రేంజ్లోనూ లేదు ఎంటర్ చేసిన మార్క్స్ అంటే ఇది ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఈ
కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. ఫోర్త్ లైను సపోజ్ సేమ్ మార్క్స్ 65లో నుంచి 85లోనూ లేడంటే అది కూడా ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు ఎగ్జిక్యూషన్ కంట్రోల్ నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. సిక్స్త్ లైన్ని స్కిప్ చేస్తుంది. సరే నెక్స్ట్ ఎల్షిఫ్ అంటే ఇంకో కండిషన్ 35 to 65 ఇది కూడా ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు ఇంటర్ప్రెటర్ 8ని కూడా స్కిప్ చేసేసి 9కి వెళ్తుంది. 9థ్లో మనం ఏదైతే పెట్టామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ అయిన తర్వాత ఇంక కండిషన్లే ఉండవు. ప్రింట్ యూ హ్యాడ్ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్. అంటే 35 కంటే తక్కువ అంటే ఇంకా ఫెయిల్ అయిపోయారు అనేసి అర్థం అనమాట. సో ఈ విధంగా మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేసుకొని ఏదన్నా ఒక కండిషన్ ట్రూ అయితే ఆ పర్టిక్యులర్ కోడ్లో ఉన్న కోడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసుకొని దాని తర్వాత మెయిన్ ఎగ్జిక్యూషన్ ఫ్లోలోకి వచ్చి చేరుతుంది. ఇది మెయిన్ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఏదన్నా ప్రింట్ హలో అని పెడదాం. హలో లేదా మెయిన్ లైన్ అని పెడతాం. ఇవన్నీ సబ్ లైన్స్ అనమాట. సబ్ స్టేట్మెంట్స్. ఇది మెయిన్ స్టేట్మెంట్స్ అంటే మెయిన్ సింక్లో ఉండేటివి. ఓకే, సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇది ఫస్ట్ టైం రన్నింగ్ కాబట్టి రన్లోకి వెళ్ళి ఇఫ్ ఎల్షిఫ్ రన్ చేస్తాం. ఎంటర్ యువర్ మార్క్స్. సో ఇది ఇక్కడ కనిపించడానికి కారణం ఏంటి, మనం ఇన్పుట్ అనే ఫంక్షన్ని వాడాము. ఇక్కడ మనం ఏదైతే టైప్ చేస్తామో ఇక్కడ అది వస్తుంది. ఇక్కడ ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తామో అది ఇంటిజర్గా కన్వర్ట్ అయ్యి అది మార్క్స్లోకి వెళ్తుంది. ఇక్కడ సపోజ్ నేను 60 ఇచ్చాను. 60 ఇస్తానే ఏం జరగాలి ఒకసారి ఈ ప్రోగ్రామ్ లాజిక్ ప్రకారం ఆలోచిద్దాం. 60 ఇస్తానే మార్క్స్లో 60 అనే డేటా స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది ఇంటర్ప్రెటర్. ఇఫ్ మార్క్స్ అంటే మార్క్స్లో ఏముంది 60 ఈజ్ గ్రేటర్ దాన్ 85 తప్పు అవుతానే ఇంకా నెక్స్ట్ పట్టించుకోదు ఇంకా. అండ్ ఎందుకంటే అండ్ లాజిక్లో ఒకటి ఫాల్స్ అయితే మొత్తం ఫాల్సే, కండిషన్ మొత్తం ఫాల్సే కాబట్టి ఇది ఫాల్స్ అనిందంటే ఇంకా ఇంటర్ప్రెటర్ ఎగ్జిక్యూషన్ ఫోర్త్ లైన్ని స్కిప్ చేస్తుంది. అంటే ఇఫ్ బ్లాక్ని స్కిప్ చేస్తుంది. నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. అంటే ఫిఫ్త్ లైన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫిఫ్త్ లైన్లో కూడా కండిషన్ని చెక్ చేస్తుంది. సో 60 ఈజ్ గ్రేటర్ దాన్ 65 కాదు, తప్పు. కాబట్టి ఇదంతా కూడా ఫాల్స్ చేస్తుంది. చేసి ఈ లైన్ని స్కిప్ చేస్తుంది. నెక్స్ట్ కండిషన్ని చెక్ చేస్తుంది. నెక్స్ట్ 60 ఈజ్ గ్రేటర్ దాన్ 35 ఎస్ కరెక్ట్, ఇది ట్రూ. నెక్స్ట్ అండ్ మార్క్స్ 60 ఈజ్ లెస్ దాన్ 65 ఎస్ కరెక్టే, ఇది రెండు ట్రూ కాబట్టి కండిషన్ ట్రూ అయింది. ఈ కండిషన్ మొత్తం ట్రూ అయింది కాబట్టి ఈ 7th లైన్ తర్వాత ఉండే బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే సి గ్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఇది మెయిన్ లైన్లోకి వచ్చేయాలి, ఈ లైన్లోకి వచ్చేయాలి. ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఇంకా ఎల్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఏ కండిషను ట్రూ కాకుండా అన్నీ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి రన్ చేద్దాం. ఎంటర్. చూడండి, సి గ్రేడ్ అంటే ఈ పర్టికులర్ కండిషన్ మాత్రమే ట్రూ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ చేసి ఇది మెయిన్ లైన్లోకి వచ్చేసింది. సో ఈ విధంగా ఇఫ్ ఎల్ష్ అనేది ఈ మెకానిజంలో వర్క్ చేస్తుంది. సో ఇది మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేసే సిచ్యువేషన్స్లో యూస్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ పైథాన్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఆర్ ఎల్ఇఫ్ ఎల్స్ అనమాట. సో మనం నెక్స్ట్ క్లాస్లో దీంతో మనకి పైథాన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అయిపోయాయి. దెన్ ఇంకా నెక్స్ట్ క్లాస్లో we will discuss about పైథాన్ లూప్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నమస్తే.